వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అండ్ కొండల్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు చల్మేటి నరేందర్, మాజీ ఎంపీపీ బీజ్నా సంపత్, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. ఆ ఎల్లమ్మ ఆశీస్సులు కేసీఆర్ పై ఉండాలని, ఎల్లప్పుడూ ఉండాలని, మళ్ళీ కూడా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండేది. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా, అమ్మల్ని అడిగినా, అక్కలని, తాతలని ఎవరు చూడు కేసీఆర్ అని అంటారు. కానీ కేసీఆర్ మళ్ళీ గెలిచారు. మళ్ళీ కేసీఆర్ చేసిన పనులే కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసిన పనులు ఏ ఒక్కటి లేవు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాడు, ఇయ్యలేదు. 2000 నుంచి 4000 ఇస్తున్నాడు వితంతులకు, అది కూడా లేదు. ఇది రైతు బంధు ఇస్తున్నాడు, విలేజ్ ఒకటే ఎన్నుకున్నాడు, ఆ ఒక్క విలేజ్కి ఇచ్చి తతిమ విలేజ్కి ఇవ్వలేదు. అలాగే రైతు బీమా కూడా ఇవ్వలేదు. రైతు బీమా కూడా అమౌంట్ కట్ల ఇప్పటికి కూడా ఏదో కట్టిన డ్రామాలు చేస్తున్నారు, ఏది లేదు. మళ్ళీ కూడా కేసీఆర్